మమ్మల్ని మలుచుకొని వాడుకోమని యేసు పరిశుద్ధ శ్రేష్టమైన నామంలో ప్రార్థించి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. లూకాసు వార్త 13వ అధ్యాయం 16వ వచనం అందరం మరొక్కసారి కలిసి చదువుకుందామండి. సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె ఎన్నేళ్ల నుండి? 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె. 18 ఏండ్ల నుండి సాతాను ఎవరిని బంధించిందంట? అబ్రహాము కుమార్తె. నీవు నేను కూడా అబ్రహాము కుమార్తెలమే. నీవు నేను కూడా పేరుకు రక్షింపబడిన వారమే. నీవు నేను కూడా పేరుకు నూతన జీవిత అనుభవం కలిగిన వారమే. నీవు నేను కూడా పేరుకు విశ్వాసులు అని పేరు పెట్టబడిన వారమే. నీవు నేను కూడా పేరుకు దేవుని పిల్లలము, క్రైస్తవులము అని పేరు పెట్టబడిన వారమే. కానీ దేని చేత బంధింపబడి ఉన్నాం? సాతాను బంధకాల్లో మనం ఇంకా ఉన్నాం. పేరుకు మాత్రం మనం క్రైస్తవులం, పేరుకు మాత్రం మనం విశ్వాసులం, పేరుకు మాత్రం ఆత్మీయులం, పేరుకు మాత్రం ఇదిగో మేము రక్షణ పొందాం, ఇదిగో మేము బాప్తిజం తీసుకున్నాం, ఇదిగో మాకు నూతన జీవిత అనుభవం ఉంది అని చెప్పుకుంటున్నాం. మనమే ఎవరి బంధకాల్లో ఉన్నామంట? సాతాను బంధకాల్లో ఉన్నామంట. సాతాను అధికారంలోనికి మన జీవితాలను సాతానికి అప్పచెప్పేసాం. మనం ఎలా అప్పచెప్పామంటే, దేవుడు మన కోసము, దేవుడు ఏదైనా చెప్పినప్పుడు, నానా ఇదిగో ఈ పని చేయన్నప్పుడు ఒక్క అడుగు వేయడానికి మనం 100 సార్లు ఆలోచిస్తాం. ఏమో ఈ మార్గంలో వెళ్తే తర్వాత నాకు కష్టమవుతుందేమో, దేవుడు చెప్పేసట్లే రమ్మని, అయినా దేవుడు చెప్తే మనం వెళ్ళాలా, దేవుడు చెప్పినట్టు వెళ్తే మనకి ఇరుకు మార్గమే కదా అని చెప్పి, ఒక శోధన వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు, ఒక బలహీనత వచ్చినప్పుడు ఎంత ఈజీగా పరిగిస్తామండి లోకంలోనికి. ఎంత సులువుగా మనము సాతాను చేతుల్లో మనం బందీలైపోతున్నాం. సులువుగా, చాలా సులువుగా చిక్కులు పెట్టే పాపం, సులువుగా చిక్కులు పెట్టే సాతాను అధికారంలోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నాం. రండి 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. సత్యం విషయమై అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఉరులో నుండి తప్పించుకొని మేలుకొనుదురేమో. సాతాను ఎలా చెరపట్టిందంట? సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టింది. సాతానుకు తెలుసు ఎవరికి ఏ బాణం వేస్తే వాడు పడిపోతాడో, ఎవరికి ఏ ఉచ్చు పెడితే వాడు పడిపోతాడో, ఎవరి జీవితంలోనికి ఏ శోధన తెస్తే పడిపోతాడో సాతానికి బాగా తెలుసు మన గురించి. అందుకే సాతాను ఎలా చేశాడంట? తన ఇష్టము చొప్పున ఏం చేశాడంట? చెరపట్టాడంట. నీవు నేను చెరలోనే ఉన్నామేమో, ఇంకా మళ్ళీ మనలో బలహీనపరిచే ఆత్మలు మనలో ఉన్నాయి, బంధకాల్లోనికి పరిగెత్తే బలహీనతలు మనలో ఉన్నాయి. వాటిని సరి చేసుకోలేకపోతున్నాము, వాటిని సవరించుకోలేకపోతున్నాం. కానీ ఇంకా సాతానికి అవకాశం ఇస్తున్నాం. ఎందుకో తెలుసా? మరో 4 బలహీనతలు సాతాను మనలో తెచ్చి పెడతాడని, మరో 4 పాపాలు సాతాను మనలో చేర్చి పెడతాడని మనమే మన జీవితాన్ని ఏం చేస్తున్నాం? సాతాను చేతిలోకి అప్పచెప్పేస్తున్నాం. సాతాను ఏం చేసేస్తుంది? బంధకాల్లో బంధించేస్తుంది. తన ఇష్టము చొప్పున చెరపడుతుందంట. నన్ను కూడా సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టేస్తుందేమో. ఒకసారి ఆలోచించుకో. నీ జీవితము ఎవరి చేతుల్లో ఉంది? దేవుని చేతుల్లో ఉందా, లేదా సాతాను చేతుల్లోకి నువ్వు అప్పగించేస్తున్నావా? నువ్వు ఎవరికి బందీగా ఉన్నావు? ఎవరి చేతిలో నువ్వు బానిసత్వం కలిగి ఉన్నావు? దేవుడు నిన్ను విమోచించింది, దేవుడు నిన్ను రక్షించింది తిరిగి సాతాను బంధకాల్లోనికి వెళ్ళిపోతావని కాదు, తిరిగి సాతాను చెరలోనికి నువ్వు వెళ్ళిపోతావని కాదు, కానీ ఆయన కొరకు నమ్మకమైన సాక్షిగా నువ్వు బ్రతుకుతావని. అదిగో అబ్రహాము కుమార్తె అని పేరు పెట్టుకోబడిన ఆ స్త్రీ అంట 18 ఏళ్ల నుండి సాతాను బంధకాల్లో ఉంది. ఎంతకాలం నుండి సాతాను బంధకాల్లో ఉన్నావు? ఎంతకాలం నుండి నీలో బలహీనతలు, ఎంతకాలం నుండి నీలో శోధనలు? ఎందుకు వాటిని ఎదిరించలేకపోతున్నావు? ఎందుకు వాటిని ఓవర్కమ్ చేసి దేవుని దగ్గరకు రాలేకపోతున్నావు? ఎందుకు? ఈరోజైనా ప్రశ్నించుకున్నామా? మనము చెప్పుకుంటున్నాం, పేరుకు మాత్రం ప్రతి ఆదివారం మేము మందిరానికి వస్తున్నాం, దేవుని మందిరంలో మేము సంతోషంగా ఉంటున్నాం, మా పనులు మేము చేసుకొని వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నామే. కానీ మన జీవితం ఎవరి చేతిలో ఉంది?
ఎవరి అధికారంలోనికి మనం ఉన్నాం, ఎవరి అధికారంలోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నామని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఇర్మియా గ్రంథం 50వ అధ్యాయం 33వ వచనం. ఇర్మియా 50 అధ్యాయం 33వ వచనం. సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, ఒకడును తప్పకుండా ఇశ్రాయేలు వారును యూదా వారును బాధింపబడిరి. వారిని చెరపెట్టబడిన వారిని అందరూ వారిని గట్టిగా పట్టుకొనుచున్నారు. చెరపట్టిన వారందరూ వారిని ఎలా పట్టుకొనుచున్నారంట? గట్టిగా పట్టుకొనుచున్నారు. వారిని పోనిచ్చుటకు సమ్మతింపరు. సాతాను చెరపట్టేసిందంట. తన ఇష్టం చొప్పున చెరపట్టడమే కాదంట, నిన్ను ఎలా పట్టుకుందంట? గట్టిగా పట్టేసుకుందంట. గట్టిగా పట్టేసుకొని నిన్ను వదిలించుకోవడానికి కూడా దానికి సమ్మతం అవ్వట్లేదు. నిన్ను అంత దగ్గరగా పట్టుకుంది. ఎందుకో తెలుసా? నిన్ను దేవుని నుండి దూరం చేయడానికి, నిన్ను నిత్యత్వం నుండి దూరం చేయడానికే సాతాను నిన్ను ఏం చేసింది? బంధకాల్లోనికి తీసుకుంది. తీసుకోవడం మాత్రమే కాదు కానీ ఇష్టము చొప్పున చెరపట్టుకుంది. చెరపట్టుకోవడం మాత్రమే కాదు కానీ ఎలా పట్టుకుందంట? గట్టిగా పట్టుకుంది. నిన్నెవరు పట్టుకున్నారు? నీ చెయ్యిని ఎవరు పట్టుకున్నారు? నీ చెయ్యిని ఏసై పట్టుకుంటే నువ్వు చేరవలసిన గమ్యము నిత్యత్వమే. ఒకవేళ నీ చేతిని నువ్వు సైతానికి అప్పచెప్పేశావంటే నీ గతి అదో గతి. నీ జీవితం బజారు పాలైపోతుందమ్మా. నీ చేయి ఎవరి చేతిలో ఉండాలి? నీ జీవితం ఎవరి అధికారం కింద ఉండాలి? కానీ నా జీవితం ఎవరి అధికారం కింద ఉంది? పైకి మాత్రం మనకు కూడా అనిపించదండి మనం సాతాను బంధకాల్లో ఉన్నామని. నేను బాగానే ఉన్నాను, నేను దేవునిలోనే ఉన్నాను అని అనిపిస్తుంది. కానీ మనం ఎవరి బంధకాల్లో ఉన్నామంట? సాతాను బంధకాల్లో ఉన్నామంట. సాతాను బంధకాల్లో నుండి వచ్చే శోధనలు మనం ఎదిరించలేకపోతూ ఉన్నామని ఇక్కడ సెలవిస్తుంది దేవుని వాక్యం. సంసోనుకు కూడా ఒక ఉచ్చు ఉందండి. ఏంటా ఉచ్చు? సంసోనుకు కూడా ఒక బంధకం ఉంది. ఎంత బంధకం? సంసోను తెలీదా? బలాఢ్యుడైన సంసోను, తనకి ఒక బంధకం ఉంది, తనకి ఒక చెర ఉంది. ఏంటది? వేశ్య. దెలీలానే ఒక చెర. ఎవరికి? సంసోనుకు. ఇస్కరియోతుకు ఒక బంధకం ఏంటి? ధనం కోసం దేవుణ్ణే అమ్మేసిన వాడు. తన శరీర సుఖం కోసం దేవుడు సంసోన్ని తన పుట్టక ముందే తన మీద ఒక ప్రణాళిక కలిగి సంసోను మీద దేవుని ఆత్మాభిషేకం ఉంచితే సంసోన్ ఏం చేశాడంటే ఎవరి యొద్దకు వెళ్ళాడు? వేశ్యల యొద్దకు వెళ్ళాడు. తన జీవితాన్ని ఎవరి బంధకాల్లోకి పెట్టాడు? సాతాను బంధకాల్లోకి పెట్టాడు. దేవుడు నీ మీద ఉంచిన ప్రణాళికను, దేవుడు నీ మీద ఉంచిన ఆత్మను నువ్వు తృణీకరించేసి నీ జీవితాన్ని ఎవరికి అప్పచెప్పేస్తున్నావు? సాతానుకు. అందుకు కాదమ్మా దేవుడు నిన్ను పిలుచుకుంది, అందుకు కాదయ్యా దేవుడు నిన్ను పిలుచుకుంది. దేవుడు నిన్ను పిలుచుకుంది ఎందుకో తెలుసా? ఆయన రెక్కల క్రింద నిన్ను సురక్షితముగా ఉంచి నిన్ను నిత్యత్వంలోనికి తీసుకెళ్లాలని నిన్ను ఏర్పరచుకుంది, నిన్ను పిలుచుకుంది, తన సొంత స్వకీయ జనంగా చేసుకుంది. సాతాను అధికారంలోనికి వెళ్తామని కాదు, సాతాను బానిసత్వంలోనికి వెళ్తామని కాదు, సాతాను అధికారానికి నిన్ను ఒప్పేసుకొని సాతాను బంధకాల్లోనికి నీవు వెళ్ళిపోతావని కాదు. కానీ ఆయన నిన్ను ఎన్నుకుంది, నిన్ను పిలుచుకుంది. ఎందుకో తెలుసా? ఆయన మహిమ నిమిత్తము నిన్ను పిలుచుకున్నాడు. ఆయనకు మహిమ తేవడం పక్కన పెడితే ఆయనకు అవమానం తెచ్చే వారంగా మనం ఉన్నాం. అవునా కదా? మన గుండెల మీద ఒకసారి చేతులు వేసుకుందామా? మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇదిగో, నేను దేవునికి మహిమకరంగా ఉన్నానా, లేదా నా దేవునికి నేను అవమానం తెచ్చే రీతిగా ఉన్నానా? మన మనస్సాక్షి మనల్ని అనేక సార్లు గద్దిస్తూనే ఉంటుంది, నీవు సాతాను బంధకంలో ఉన్నావని. అయినా మనకు చలనం అనిపించదు. దేవుడు ఉన్నాడులే, దేవుడు చూసుకుంటాడులే, ఆయన క్షమిస్తాడులే, ఆయన కరుణిస్తాడులే. అవును, దేవుడు క్షమిస్తాడు, కరుణిస్తాడు. కానీ దేవుడు హెచ్చరిస్తాడు కూడా. అంతకుముందు హెచ్చరించలేదు అంటే తగిన శిక్ష, తగిన పర్యవసానం మనం ఏం చేయాలి? ఎదుర్కోవాలి. సాతాను బంధకాల్లోనికి వెళ్ళిపోయి ప్రార్థన చెయ్యాలంటే మోకాళ్ళు లొంగట్లేదు, వాక్యం చదవాలంటే నిద్ర వచ్చేస్తుంది, దేవుని వాక్యం వినాలంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఎందుకు? నీ మనసు దేవుని మీద నువ్వు కేంద్రీకరించలేకపోతున్నావు. నీ కాన్సన్ట్రేషన్, నీ దృష్టి నీవు ఎందుకు దేవుని వాక్యం మీద పెట్టలేకపోతున్నావు? మందిరంలో కూర్చుంటున్నామే కానీ మన ఆలోచన అంతా ఇంకెక్కడో.
ఎక్కడెక్కడో తిరిగేసి వస్తున్నాం. తిరిగి వచ్చేసరికి వాక్యం అయిపోతుంది. దేవుడు ఏం నీతో మాట్లాడాలనుకుంటున్నాడో ఆ మాటలను నువ్వు మిస్ అయిపోతావు. నీ ఆలోచనలు నిన్ను పరలోకానికి తీసుకెళ్ళవు, కానీ దేవుని వాక్యం నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. అవి మనం వినకుండా దేవుని మందిరంలో కూర్చొని కూడా సాతానుకు అవకాశం మనం ఇస్తున్న వారమని మనం ఒప్పుకోవాలి దేవుని సన్నిధిలో. అవునయ్యా, ఇక్కడ ఉన్నానే కానీ నా ఆలోచన ఎక్కడో, ఇక్కడ ఉన్నానే కానీ నా దృష్టి ఎక్కడో, ఇక్కడ ఉన్నానే కానీ నేను నీలో లేను ప్రభువా అని మనం ఒప్పుకోవాల్సిన వారంగా ఉన్నాం. దేవుడు నిన్ను పిలిచింది ఫలిస్తావని. కాపు కాయాల్సిన సమయం వచ్చేసింది. దేవుడు విత్తనం వేశాడు, వేరొచ్చింది, నీరు పోసాడు, చెట్టు ఎదిగింది, ఫలించాల్సిన సమయం వచ్చింది. దేవుడు ఎదురు చూస్తున్నాడు. నీవింకా ఫలించకుండా, నీవింకా దేవుళ్ళు ఎదగకుండా, కాపు కాయకుండా, ఫలాలను ఇవ్వకుండా ఇంకా లోకాశల కొరకే పోరాటం చేస్తూ ఉన్నావు. దేవుడు నిన్ను లోకంలో నుంచి పిలుచుకుంది లోకాశల కొరకు పోరాటం చేస్తామని కాదు, కానీ ఆయన కొరకు ఫలించాలని, ఆయన కొరకు ఫలములను నువ్వు ఫలించాలని. ఇంతవరకు ఏం ఫలం ఫలించామండి మనం దేవుని కోసం? మనం ఇతరుల్ని ఫలింపజేయడం కాదు, కానీ మనల్ని మనమే దేవుడు పచ్చగా మనం ఉండాలని కోరుకుంటుంటే ఒక ఎండిన పొదగా, ఒక గచ్చ పొదగా, ఒక ముండ్ల పొదగా మనం మారిపోతున్నాం. నీ జీవితం ఎలా ఉంది? దేవుడు నిన్ను పచ్చగా చిగురింప చేయాలనుకుంటా ఉంటే నీ జీవితం సాతాను బంధకాల్లో ఉంది. సాతాను బంధకాల్లో నీ జీవితం ఉంటే నీవు ఎండిపోయిన వాడివి. ఒక చెట్టుకు నీళ్లు పోయకపోతే ఏమవుతుందండి? అది ఎండిపోద్ది, వాడిపోద్ది. తర్వాత ఏమవుతుంది? చచ్చిపోద్ది. మళ్ళా చచ్చిపోయిన దాని మీద నీళ్ళు పోస్తే బ్రతుకుద్దా? అది బ్రతుకుద్దా? బ్రతకదు. నీరు అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం నీలో ఎప్పుడైతే ఉండదో ఆటోమేటిక్గా నువ్వు ఎండిపోయిన వాడివే, నీవు చచ్చిపోయిన వాడివే. ఒకసారి నీవు చచ్చిపోయాక, ఇప్పుడు ఎండిపోయిన మొక్కల్ని ఏం చేస్తామంటే పెరికి పారేస్తాం. పెరికి పారేస్తామా? షో కేసులో అట్లా ఉంచుకుంటామా? షోగా పెరికి ఏం చేస్తాం? పొయ్యిలో వేసేస్తాం, నిప్పుల్లో వేసేస్తాం, అది కాలిపోతుంది. ఆ సిచ్యువేషన్ వచ్చాక దేవుని వాక్యం నీకు వినిపించిన అప్పుడు ప్రయోజనం ఉండదు. సమయం ఉండగానే దేవుడు నీకు సమయం ఇస్తుండగానే ఈ సమయాన్ని ఏం చేయి? నువ్వు సద్వినియోగం చేసుకో. ఇంకా సాతాను బంధకాల్లో నీవు ఉంటే నువ్వు దేవుని చేత ఉమ్మివేయబడిన వాడు అవుతావు. ఇశ్రాయేలు ఐగుప్తు నుండి కనానుకు వెళ్ళాలంటే ఎన్ని దినాల ప్రయాణం అంటే? అది 11 దినాల ప్రయాణం మాత్రమే. కానీ ఆ 11 దినాల ప్రయాణం ఎందుకు 38 సంవత్సరాలు జరిగింది? సనుగుడు, గొనుగుడు, దేవుని మీద అవిశ్వాసం, నీలో బలహీనతలు, నీవు దేవునికి అధికారం కింద ఉన్నావు, సాతాను అధికారం కింద ఉన్నావు. ఒకరికేమో మాంసాపేక్ష ఇష్టం, ఇంకొకరికేమో సుఖభోగాలు ఇష్టం. అన్ని వ్యావరింగ్స్ ఉన్నాయి, కానీ దేవుని మీద దృష్టి లేదు, దేవుని మీద విశ్వాసం లేదు. ఐగుప్తు నుండి వాళ్ళు బయలుదేరినప్పుడు విశ్వాసంతో అడుగు వేసి ఉంటే అందరూ ఒకే మాట మీద దేవుడు ఖచ్చితంగా మనల్ని తీసుకెళ్ళగలడు, వాగ్దాన దేశానికి మనల్ని తీసుకెళ్ళగలడని వెళ్ళుంటే 11 దినాల్లో వాళ్ళ ప్రయాణం అయిపోయేది. ఎందుకు 38 సంవత్సరాల పాటుగా తిరిగిన మన్యం చుట్టే తిరుగుతూ దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలను అనేకులు పొందలేకపోయారు. ఇశ్రాయేలు బయలు వెళ్ళినప్పుడు ఎంతమంది అండి నశించిపోయాడు? ఎన్ని తరాలు నశించిపోయాయి? అమాంతంగా చనిపోయిన వారు అనేకులు ఆ ప్రయాణంలో. దేవుడు నీ కొరకు నా కొరకు శ్రేష్టమైనది ఎక్కడో దాచి ఉంచితే ఇక్కడున్న పాపం కోసం తిరిగిన మన్యం చుట్టే తిరుగుతూ దేవుడు అనుగ్రహించాల్సిన ఆశీర్వాదం మాత్రం పొందుకోలేకపోతున్నాం. దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదం అది ఊహ కన్నది, అన్నిటికంటే మించింది, అన్నిటికంటే శ్రేష్టమైనది. ఇవన్నీ వద్దనుకొని, ఇవన్నీ కాదనుకొని మన ఆలోచనలతో, మన స్వనీతితో ఒక బురద చుట్టే మనం తిరుగుతున్నాం. ఆ బురదలో పరిగిపోయాక, ఆ ఊబిలో నువ్వు కూరుకుపోయాక నీవు ఆశీర్వాదాన్ని ఎలా చూడగలవు? నీ జీవితంలో నీవు ఆశీర్వదించబడాలంటే, నీ జీవితంలో నీవు 200 ఆశీర్వాదం 100గా ఫలించాలంటే ఎవరి వైపుకి పరిగెత్తాలా? దేవుని వైపుకి పరిగెత్తాలి. నీ చేయిని దేవుని చేతిలో పెట్టావంటే ఆయనకి తెలుసు నిన్నెక్కడ ఉంచాలో, ఆయనకి తెలుసు నిన్నెక్కడ పెట్టాలో ఆయనకి తెలుసు. కానీ మనం అలా చేయట్లేదు. దేవా నువ్వేరా, నేను ఎక్కడుంటే నాతో ఉండండి. మనం ఎక్కడుంటే అక్కడ బాగోదండి. దేవుడు ఎక్కడుంటే మనం అక్కడ ఉండాలి. దేవుని సన్నిధి ఎక్కడుంటే మనం అక్కడ ఉండాలి. ఈరోజు ఆదివారం మందిరానికి వచ్చిన వాళ్ళు అనేకులు
సినిమా హాల్లోకి వెళ్ళి దేవా నాతో ఉండంటే దేవుడు అక్కడ ఉంటాడా? ఇక్కడ దేవుడు ఉన్నాడు. దేవుని సన్నిధి ఇక్కడ ఉంది. దేవుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో కూడా, ఇటువంటి ఆత్మీయమైన ఆ సహవాసంలో కూడా నీవు నీ జీవితాన్ని సాతానికి అప్పచెప్పేసావంటే మన జీవితాలు ఎలా ఉన్నాయి? మన ఆలోచనలు ఎలా ఉన్నాయి? మన భావోద్వేగాలు ఎలా ఉన్నాయి? మనం చూసుకోవాల్సిన వారంగా ఉన్నాం. రండి, లూకాసు వార్త 13వ అధ్యాయం 10-11 వచనాలు. సాతాను పట్టింది కదా, ఆ 18 సంవత్సరాలుగా ఆమె ఎందుకు అంత బాధపడిందో, అసలు ఆ పట్టిన సాతాను ఎవరో మనం చూద్దాం రండి. లూకాసు వార్త 13వ అధ్యాయం 10-11 వచనాలు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకుండెను. బలహీనపరచు దయ్యము. ఆ దయ్యం పేరేంటంట? ఏంటండి, వినపడలేదా మీకు? ఆ దయ్యం పేరేంటి? అందరు చెప్పాలి. ఆ దయ్యం పేరేంటి? ఆ దయ్యాలు మనందరిలో ఉన్నాయి. అందరిలో కాదు, అందరూ అంటాం కానీ లేదులేండి, ఒక 50%లో 99.9% ఆ దయ్యాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఏదో ఒక సందర్భంలో మనల్ని బలహీనపరిచేస్తాయి. ప్రార్థన చేద్దామంటే పాపాన్ని అడ్డుగా తీసుకొచ్చి బలహీనపరిచేస్తాయి. వాక్యం చదువుదామంటే మన పాపాన్ని మనకు అడ్డుగా తీసుకొచ్చి మనల్ని బలహీనపరిచేస్తాయి. ఇటువంటి ఆత్మలు, ఇటువంటి దయ్యాలు ఆమెను 18 సంవత్సరాల నుండి పీడిస్తూ ఉన్నాయంట. ఇదే దయ్యం నేను ఎన్ని సంవత్సరాల నుంచి పీడిస్తుంది? నేను ఎన్ని సంవత్సరాల నుంచి చెరపట్టి గట్టిగా పట్టుకోనుంది. ఆమెకి ఆ బలహీనపరిచే దయ్యం వచ్చినప్పుడు ఆమె నడుము ఏమైపోయిందంట? వంగిపోయిందంట. ఈ బాడీకి అంతటికి మెయిన్ ఏంటండి? బాడీ నిలబడాలన్నా, బాడీ స్టడీగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా మెయిన్ ఏంటి? నడుమే. నడుము వంగిపోతే శరీరం అంతా వంగిపోద్ది, అవునా? నీ నా ఆత్మీయ జీవితంలో కూడా ఒకటి అంతే ప్రాముఖ్యం. అసలు ఈ నడుము అంటే ఏంటో చూద్దామా రండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ మనస్సు అను నడుమును కట్టుకొని. మనస్సు అనే నడుము. ఇప్పుడు ఈ నడుము అంటే ఏంటి? నడుమంటే ఏంటండి? చెప్పాలందరూ. నడుమంటే ఏంటి? మనస్సు. ఆ స్త్రీకి ఏంటంటే నడుము వంగిపోయిందంట ఆ దయ్యం పట్టి. నీ నా ఆత్మీయ జీవితంలో కూడా మనం దేవునికి స్థానం ఇవ్వకుండా మన జీవితాలను సైతాన్ చేతులు అప్పచెప్పేస్తే మనస్సు కూడా ఏమైపోద్ది? వంగిపోద్ది. వంగిపోతే ఒక చక్కని ఆకారం ఉంటుందా? వంగిన ఆకారం ఎవరిది? వంగిపోయిన ఆకారాలు ఎవరివి? జంతువులు. మా మనుషులు కాదు. వంగిపోయిన ఆకారాలు ఎవరివి? కుక్క వంగిపోయి ఉంటుంది, అవునా? ఏ బర్రో, ఆవో వంగిపోయి ఉంటుంది. జంతువు పిల్లో వంగిపోయి ఉంటుంది. జంతువులు ఆకారాలు వంగిపోయి ఉంటాయి. నన్ను దేవుడు ఎవరి స్వరూపంలో చేశాడంట? ఆయన స్వరూపంలో చేసి చక్కగా నిన్ను నిలవబెడితే నీవు మాత్రం నీ జీవితాన్ని సాతాన్ చేతుల్లో పెట్టేసి వంగిపోతున్నావు. ఓ విశ్వాసి, ఓ వంగిపోయిన విశ్వాసి, ఎప్పుడు లేస్తావు నువ్వు దేవుని కొరకు? ఎప్పుడు నిలబడతావు దేవుని కొరకు? ఒక శ్రమ వస్తే నిలబడతావా? ఒక కష్టం వస్తే నిలబడతావా? దేవుడు నీ దగ్గరుండి అమ్మా అయ్యా అని పిలిచినప్పుడు దేవుని లెక్క చేయట్లేదు. ఓ శ్రమో కష్టమో వచ్చినప్పుడు అప్పుడు అయ్యా ప్రభువా దేవా నరుస్తున్నావు. అప్పుడు కాదు మనం మరవాల్సింది. సమయం ఉండంగానే, అనుకూలమైన సమయం ఉండంగానే, ఆరోగ్యాలు సరిగ్గా ఉండంగానే. రేపు ముసలి వాళ్ళు అయ్యాక అయ్యా ప్రభువా నన్ను కరుణించంటే వాళ్ళు చేసే దేవుని పని కాల్ టికెట్టే. ఎంత? కాల్ టికెట్టే. ఓ 40-45 వయసు వాళ్ళు ప్రభువా నన్ను కరుణించంటే అప్పటి నుంచి వాళ్ళు చేసే పని అర టికెట్టే. యవనస్తులు, దేవుడు నిన్ను ఇప్పుడు కరుణిస్తే నీవు చేసే పని ఎంతో తెలుసా? ఫుల్ టికెట్. ఫుల్ టికెట్. ఫుల్ టికెట్ కావాలా? హాఫ్ టికెట్ కావాలా? కాల్ టికెట్ కావాలా? యవనస్తులు దేవుని చేతులు ఎవరంట? దేవుని చేతుల బాణములు అంటున్నారంట. ఎందుకు తెలుసా? దేవుడు నిన్ను నన్ను ఆయన బాణములుగా ఏర్పరచుకుంది. ఆయన గుండెల్లోనే బాణం గుచ్చుతామని కాదు, ఆయన గుండెల్లోనే బాణాలు దించుతామని కాదంట.
ఆయన కొరకు ఆయన ఇచ్చిన బాణాలు పట్టుకొని ఆయన సువార్త వీరులంగా మనం జీవిస్తామని దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకుంది. ఈ యవన కాలం ఎంతవరకు? కొంతవరకే. ఆరోగ్యం ఉన్నంత వరకే. కొన్ని రోజులు లేక ఈ చర్మం ఏమవ్వాలి? ముడతలు పడాల్సిందే. ఈ చర్మం ఏమవ్వాలి? ఈ శరీరం ఏమవ్వాలి? బలహీన పడాల్సిందే ఒక వయసు వచ్చాక. ఆరోగ్యం ఉన్నప్పుడే నీ శరీరాన్ని కాపాడుకొని, నీ ఆత్మను కాపాడుకొని, నీవు దేవుని కొరకు పని చేస్తే పరలోకంలో నీకు ఫుల్ టికెట్, VIP సీట్ నీకే. అవేం కాకుండా లోకాశల కొరకు, లోక భోగాల కొరకు మనం పరిగెడుతున్నాం. అందంగా కనిపించాలనో, మంచి ఫోన్ ఉండాలనో, మంచి డబ్బు ఉండాలనో, మంచి అమ్మాయి ఉండాలనో, మంచి అబ్బాయి ఉండాలనో, ఇవన్నీ ఉండడం కరెక్ట్ కాదు, కరెక్ట్ తప్పు నేను అనట్లేదు. కానీ వీటన్నిటిని మించి నీ హృదయంలో ఎవరు ఉండాలి? దేవుని ఉండాలి. దేవుడి వాక్యం నీలో ఉండాలి. ఇవేమి లేకుండా నిన్ను నీవే మోసపుచ్చుకుంటున్నావు. దేవుడు నాలో ఉన్నాడులే, దేవుడు నాతో మాట్లాడుతున్నాడులే అని నిన్ను నీవు ఎంతకాలం మోసపరుచుకుంటావు? నిన్ను నీవు మోసపరుచుకోవడమే కాదు కానీ దేవుని కూడా దుఃఖపరుస్తున్నావు, దేవుని కూడా బాధపరుస్తున్నావు అన్న సంగతి నీకు అర్థమవుతుందా? ఆయన సంఘంలో మనం ఉన్నాము, దేవుని సంఘంగా మనం పిలువబడుతున్నాము. రేపు ఈ క్షణమే రాకడొస్తే ఎంతమంది ఎత్తబడగలరు? ఈరోజు ఎంతమంది అండి ధైర్యంగా నేను ఎత్తబడగలను దేవుని రాకడలో అని చెప్పగలిగిన వారు ఎంతమంది? ఎందుకు ఆ నిరీక్షణ మనకు లేదు? ఎందుకు ఆ విశ్వాసం మనకు లేదు? ఇంకా ఎందుకు ఆ బలహీనతలు? దేవుని మీద నువ్వు పూర్ణ విశ్వాసం ఉంచితే ఆ బలహీనతలని ప్రభువు తీసేడా? ఆ బలహీనతల నుండి ప్రభువు నిన్ను విడిపించడా? నిన్ను పట్టి పీడిస్తున్న సాతాను నుండి ప్రభువు నిన్ను విడిపించడా? విడిపించగల సమర్థుడా? రండి, నిజంగా సాతాను బంధకాల్లో ఉన్న మనుషుడు ఒక దాంట్లో వంగిపోయాడు అనుకోండి, అన్నిట్లో వంగిపోతాడు. అవునా? ఇస్కరియోతు యోధ ఏం చేశాడు? ధనం కొరకు ఏం చేశాడు? వంగిపోయాడు. ధనం కనబడగానే వంగిపోయాడు. ఆఖరికి తన జీవితమే వంకర టింకర్లుగా అయిపోయి తనే వెళ్ళి ఉరి వేసుకొని చనిపోయేంత పరిస్థితికి వచ్చాడు. అవసరమా మనకు? ఓ చిన్న ఆశ కొరకు, ఓ చిన్న లోకభోగాల కొరకు మన జీవితాన్ని మనం వంచేసుకుంటున్నాం. ఒక్క దాంట్లో వంగిపోయావు నీవు అంటే సాతాను ఇంకా నిన్ను ప్రతి దాంట్లో వంచేస్తుంది. ఒక్క వ్యామోహం నీకు కలిగిందంటే ఇంకా ప్రతిదీ నీకు వ్యామోహంగా మారిపోతుంది. దేవుణ్ణి ఆరాధించలేవు, దేవుని సన్నిధిలో నువ్వు ప్రశాంతంగా కూర్చోలేవు, ప్రశాంతంగా దేవుని మాటలు నువ్వు వినలేవు. ఎందుకో తెలుసా? సాతాను నిన్నేం చేసింది? బంధించేసింది. బంధించేసి చెరపట్టేసి ఎట్ట పట్టుకుందంట? గట్టిగా పట్టుకుంది. ఆ బంధకాల్లో నుండి నీవు విడిపింపబడాలని దేవుడు కోరుతున్నాడు. ఆ బంధకాల్లో నీవు మ్రగ్గాలని కాదు కానీ, ఆ బంధకాల్లోనే నీవు నీ జీవితాన్ని అంతం చేసుకోవాలని కాదు కానీ, దేవుడు నీతో ఈ రోజు మాట్లాడుతుంది. ఎందుకో తెలుసా? రేపటి దినం అనేది కాదు కనుకే. ఏమో రేపటి దినం మనం మంది కాకపోవచ్చు. ఈ దినం ఉండగానే నీ బలహీనతలు ప్రభువు దగ్గరికి తీసుకురా. నీవు ఎవరి బంధకాల్లో ఉన్నావో దేవునికి చెప్పు. ఏది నిన్ను వెనక్కి లాగేస్తుందో దేవునికి చెప్పు. దేవుడే నిన్ను విడిపించగలడు. ఎవరు విడిపించగలడు? మనుషుల దగ్గరికి పరిగెడితే మనుషులు విడిపించలేరు. మనుషుల్ని ఆశ్రయంగా నువ్వు చేసుకుంటే మనుషులు నిన్ను విడిపించలేరు, కానీ దేవుడు మాత్రమే నిన్ను విడిపించగలరు. లోక మర్యాదలను అనుసరించేస్తున్నావు. ఎవరి బంధకాల్లోనికి వెళ్ళి? సాతాను బంధకాల్లోనికి వెళ్ళి ఈ ప్రపంచ ధర్మము చొప్పున, ఈ లోక మర్యాద చొప్పున మనం కూడా వారిలాగానే జీవించేస్తున్నాం. మందిరంలో ఉన్నంత వరకు బాగుంటున్నాం, బయటికి వెళ్తే బూతు మాటలు, బయటికి వెళ్తే దూషణ మాటలు, బయటికి వెళ్తే శాపనార్థమైన మాటలు. ఎందుకు వస్తున్నాయి మన నోట్లో ఈ మాటలు? దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకుంది ఈ లోక మర్యాద చొప్పున నీవు జీవిస్తావని కాదు. ఈ లోక మర్యాద చొప్పున నీవు నడుచుకుంటూ లోకల్లో కలిసిపోతావని కాదు. ప్రత్యేకింపబడిన నీవు అన్నీ ఓర్చుకొని సహించి ప్రభువు చేతిలోకి అప్పచెప్తావనే ప్రభువు నిన్ను పిలుచుకుంది. సాతాను బంధకాల్లోకి వచ్చేసి మనలో ఉన్న దయ్యాలు మనల్ని ఏం చేస్తున్నాయంటే కుదురుగా ఉండని ఒక అట్టా ఇట్టా ఆడిస్తూ ఉన్నాయి. నీవు దేవుని సన్నిధిలో స్థిరంగా, సమాధానంగా, నెమ్మదితో నీవు ఉండాలంటే నీలో ఉన్న దయ్యాలు ముందు విడిపింపబడాలి. అందుకే దేవుడు సంఘాలతో మాట్లాడుతూ ఇలా అంటాడు. రండి, ప్రకటన గ్రంథంలోనికి రండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, ఆమేన్ అనువాడును, నమ్మకమైన సత్య సాక్షియు,
దేవుని సృష్టికి ఆదియనైన వాడును చెప్పు సంగతులనేమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించుచున్నాను. నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరునై ఉన్నావని ఎరుగక అంట నేను ధనవంతుడును, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమి కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. ఓ సంగమా, మనం ఎలా ఉన్నాం? లవోదికయ సంఘంలాగా మనం ఉన్నామా? అటు వెచ్చగా కాకుండా ఇటు చల్లగా కాకుండా నిలువెచ్చని స్థితిలో మనం ఉంటే ప్రభు అంటున్నాడు, నోటి నుండి ఉమ్ము వేసేస్తాడు. దేవుడు మనల్ని నోటి నుండి ఉమ్మి వేసేస్తాడంట. ఆ పరిస్థితి ఆలోచించుకుంటే మన బ్రతుకులు ఏమైపోవాలండి? ఒకసారి ఆలోచించుకోండి. ఒకవేళ దేవుడే మనల్ని విసర్జిస్తే, దేవుడే మనల్ని విడిచిపెట్టేస్తే, చిప్పో అని దేవుడే అంటే, నా జీవితం ఏం కావాలి? నా జీవితం ఎక్కడికి పోవాలి? కింద మాటలు చూసారా? నీవు దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు. ఇట్లాంటి మాటలు ప్రభు నోటి నుండి మనం వినొద్దండి. ఇట్లాంటి మాటలు కాదు ప్రభు నీ నుండి నా నుండి కోరేది. దేవుడు నిన్ను ఇలా పిలవాలని దేవుడు కోరుకోవట్లేదు. నా కుమారుడా, నా ప్రియ బిడ్డ, నా స్నేహితుడా, నా హృదయానుసారుడా అని దేవుడు నిన్ను పిలవాలనుకుంటుంటే, నీవు మాత్రం ఓ దౌర్భాగ్యుడా, ఓ దుఃఖిమాలిన వాడా అని పిలిపించుకుంటున్నావు. అలా పిలిపించుకోవాల్సిన పరిస్థితిలోనికి మనం జారిపోయి ఉన్నావేమో. ఆ లవోదికయ సంఘంతో అంటాడు, ఈ లోక మర్యాద చొప్పున నీవు జరిగించు. ఏం చేస్తున్నావు? దేవుణ్ణి విసర్జించేశావు. నీ క్రియలంట దేవునికి తెలుసంట. నీవు చేసే ప్రతి పని నీ ఇంట్లోని తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, నీ దైవజనుడికి తెలియకపోవచ్చు అంట, దేవునికి తెలుసు. అయితే వెచ్చగానైనా ఉండు, లేదా చల్లగానైనా ఉండు. ఆ పడవలో కాలు ఈ పడవలో కాలే సరిగ్గా వెళ్ళగలమండి మనం? అయితే ఆ పడవలో కూర్చోవాలి, లేదా ఈ పడవలో కూర్చోవాలి. బైక్ స్టంట్స్, యంగ్స్టర్స్ మీరు చూస్తుంటారు. బైక్ స్టంట్స్, 2 బైకులు పోతుంటాయి, ఒకటి ఆ కాలు మీద, ఒకటి ఆ కాలు, ఒకటి ఈ కాలు మీద పెడతారు. ఒక సపోజ్ బ్యాలెన్స్ మిస్ అయ్యి ఈ బైక్ ఇట్ట పోయింది, మధ్యలో కింద పడతాడు. వెచ్చగానైనా లేదా ఇటు చల్లగానైనా నిలువెచ్చని స్థితిలో ఉంటే నేను నిన్ను ఉమ్మి వేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. అటువంటి స్థితిలో మనం ఉండడానికి వీల్లేదు. ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు, ప్రభు మనల్ని గద్దిస్తున్నాడు. ఇది నీవు నేను ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడో తెలుసా? రండి, ఆ పైన 7వ వచనం. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, దావీదు తాళపు చెవి కలిగి ఎవడును వేయలేకుండా తీవాడును, ఎవడును తీయలేకుండా వేయవాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామమును ఎరుగననలేదు. తనకున్న శక్తి ఎంత? ఫిలదెల్ఫియాకున్న శక్తి కొంచెమైన. ఈ మన బేతేల్ సంఘానికి ఉన్న శక్తి కొంచెమే. మనకేమి వేల సంఘాలు లేవు, వేల ఆత్మీయులు లేరు, కానీ కొంతమందే, కొంచెమే. ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు. నీకున్న శక్తి కొంచెమే, కానీ నువ్వు ఎలా ఉన్నావు? దేవుని వాక్యం విని నేను ఎరుగను అని అనలేదు అని దేవుడు అంటున్నాడు. ఓ ఫిలదెల్ఫియా సంఘంలా మనం ఉండాలా, లేక లవోదికయ సంఘంలా మనం ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం ఏ రీతిగా ఉన్నాం? సంఘమా, మనం ఏ రీతిగా ఉన్నాం? వంగిపోయిన స్థితిలో నీవు ఉన్నావా, నిలబడిన స్థితిలో నీవు ఉన్నావా అని మనల్ని మనం సరి చేసుకోవాల్సిన వారమే. వంగిపోవాల్సిన పరిస్థితులు అనేకమైన వస్తాయి. మొర్దెకైకి రాలేదా? హామాన్ వచ్చినప్పుడు అందరూ ఏం చేయాలి? వంగి సాష్టాంగ నమస్కారం చేయాలంట. మొర్దెకై ఆఫ్టర్ ఆల్ ఒక ద్వారపాలకుడే, ఒక వాచ్మ్యానే అవ్వచ్చు, కానీ తీర్మానం చేసుకున్నాడు. ప్రైమ్ మినిస్టర్ వచ్చాడండి, నేను వంగను, నాకు అవసరం లేదు. దేనికి వంగాలి? నేను ఎవరి కోసం వంగాలి? గౌరవిస్తాను అంతవరకే, నేను వంగను, నేను ఎవరి దగ్గర లొంగను అని గట్టిగా తీర్మానం చేసుకున్నాడు మొర్దెకై. వంగితే నా దేవుని సన్నిధిలోనే వంగుతాను, వంగితే నా దేవుని పాదాల యొద్దనే నేను సాష్టాంగ పడతాను అన్నాడు. కానీ అధికారం కోసమో మెప్పు కోసమో వెళ్ళి హామాన్ దగ్గర వంగుంటే తనకేదో మంచి పోస్ట్ వచ్చేదని అనుకోని ఉండొచ్చు. వంగలేదు. ఆ స్థానం దేవుడే మొర్దెకైకి ఇచ్చాడు. యోసేపు కూడా వంగాల్సిన పరిస్థితి వచ్చింది. ఫరో పోతిఫర్ భార్య ఏం చేస్తుందని పిలుస్తుంది, రమ్మని, పాపం చేయమని. యోసేపు వంగడానికి క్షణం చాలదండి? క్షణం చాలదా? ఆ ఇంట్లో ఎవరు లేరు, ఆ స్త్రీ ఒక్కటే ఉంది.
ఒంగు లొంగు లొంగు అని పిలుస్తా అంటే యోసేపుకు లొంగడానికి ఒక్క క్షణం సరిపోదా? ఎందుకు లొంగలేదు? ఎందుకు తీర్మానం చేసుకున్నాడంటే యవ్వనేచ్ఛల నుండి ఏం చేశాడు? పారిపోయాడు. యవ్వనుడా, నీ యవ్వనేచ్ఛల నుండి నువ్వు పారిపోతున్నావా, లేదా వాటిలో కూరుకుపోయి ఉన్నావా? నేను వాటి నుండి బయట రాలేకపోతున్నాను అంటున్నావా? లేదా పర్లేదు, నాకున్న ఆలోచనలు ఏమైనా, నాకున్న భావోద్వేగాలు ఏమైనా, నేను వాటిని అన్నిటిని ఎవరి సన్నిధిలోనికి తీసుకొస్తాను? దేవుని సన్నిధిలోనికి తీసుకొస్తాను. దేవుడే నన్ను విడిపించగలనన్న విశ్వాసం నీలో ఉంటే దేవుడే నిన్ను విడిపించగలడు. అంతేకాదు, రండి మత్తయి సువార్త 12వ అధ్యాయం 43వ వచనం నుండి చదవండి. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుగుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదననుకొని వచ్చి ఆ ఇంట ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చినట్టు చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనిషిని కడప స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించును అనెను. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలి వెళ్ళిపోయిన తరువాత, అంటే ఒక మనుష్యుడు పాపంలో ఉన్నప్పుడు దేవుడు అతన్ని పిలిచి వెదకి రక్షించి తనలో ఉన్న అపవిత్రాత్మలన్నీ దేవుడు తీసివేశాక తను ఏమని చెప్పుకుంటాడు? నేను రక్షణ పొందాను, నేను క్రైస్తవుడు అని చెప్పుకొని తిరుగుతాడు. అవునా? ఇప్పుడైతే ఆ వదిలిపెట్టేసి వెళ్ళిన అపవిత్రాత్మ అంట నీరు అక్కడ ఏమని ఉందండి? నీరు లేని చోట్ల తిరుగుచుండెను. నీరు అంటే ఏమని చెప్పాను? వాక్యం లేని చోట్ల వెదుకుచు తిరుగుతూ ఉంటే తన ఇల్లే తాను కనిపించిందంట. ఈసారంట ఆ ఇల్లు ఖాళీగా నీట్గా ఊడ్చి అమర్చి దాని కొరకు సిద్ధపరచుకొని పెట్టుకొని ఉన్నాడంట. నేను ఆ హృదయంలో దేవునికి చోటు ఇవ్వకుండా వేరే వాటికి చోటు ఇచ్చేసి వెళ్ళిపోయిన అపవిత్రాత్మలు మళ్ళీ ఏం చేస్తున్నాం? మళ్ళీ తెచ్చి హృదయంలో పెట్టుకోండి. ఈసారి అదొక్కటే రాలేదంట. ఆ కింద ఏమని ఉంటుంది? ఆ ఇంట ఎవరినో లేక అది ఊడ్చి అమర్చబడి చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. అది రావడమే కాదంట, తనకంటే మరి చెడ్డవైన 7 ఆత్మలను తీసుకొని వచ్చి నీ హృదయంలో పెట్టేసిందంట. ఆ తర్వాత అతని పరిస్థితి అంట అక్కడనే కాపురం ఉండి ఆ వ్యక్తిలోనే నివసిస్తూ వచ్చిందంట ఈ అపవిత్ర ఆత్మ. ఆ తర్వాత అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. ఒకప్పుడు పాపంలో ఉన్నాడు, మరలా దేవుని నుండి తొలగిపోయాడు. దేవుడు దాన్ని వెదకి రక్షించి పిలుచుకున్నాక కూడా తొలగిపోయాడు దేవుని నుండి. దేవుని మర్చాడు. మరి 7 ఆత్మలు వచ్చి కూర్చున్నాయి. ఎప్పుడంట మొదటి స్థితి కంటే కడపటి స్థితి మరి ఘోరముగా ఉందంట. మామూలుగా అంటాం, నా మొదటి స్థితి బాగాలేదండి, నేను కడపటి స్థితికి వచ్చేసరికి దేవుడు నన్ను దర్శించాడు, వెలిగించాడు అని చెప్పుకుంటాం మనం. కానీ ఆ స్థితి అలా లేదంట, మరీ చెడ్డదిగా మరి ఘోరమైన స్థితిగా ఉందంట. నీ స్థితి నా స్థితి ఎలా ఉంది? రక్షింపబడిన క్రొత్త దినాల్లో మనం ఎలా ఉన్నాం? దేవుని చేత పిలువబడి ఏర్పరచబడిన కొత్త దినాల్లో మనం ఎలా ఉన్నాం? మనలో ఉన్న విశ్వాసం ఎలా ఉన్నింది? దేవుని కొరకు పని చేయాలి, దేవుని కొరకు నిలబడాలి, దేవునికి ఒక సేవకులుగా నేను తయారవ్వాలి అన్న నీ ఆశ ఏమైంది ఇప్పుడు? నీ కోరిక ఏమైంది ఇప్పుడు? ఎందుకు లోకం వైపు చూస్తున్నా? లోకం వైపు చూస్తే అంట మరి ఘోరమైన స్థితి, ఆ స్థితి మర చెడ్డదిగా అవుతుందంట. ఈ దుష్ట తరము వారికి సంభవించు. ఈ తరం వారం అంటే మనమే. ఈ తరం వారికి అట్టి దుష్టస్థితి రాకూడదండి. అట్టి దుష్టస్థితి మనకు కలుగకూడదనే దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. యవ్వనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు? దేవుని వాక్యము చేతనే శుద్ధిపరుస్తారంట. అయితే నేను మీకు ఇంకో మాట కూడా చూపిస్తాను రండి. ఆఖరిలో ముగింపులోనికి వచ్చేసానండి. రండి, లూకాసు వార్త 4వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం.
పిమ్మట ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడవైతే ఇక్కడి నుండి క్రిందకి దుముకుము, నిన్ను కాపాడుటకును నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తుకొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. సాతాను ప్రభుని ఏ రీతిగా శోధించాడండి? సాతాను ప్రభుని ఏ మాటలతో శోధించాడు? వాక్యంతోనే శోధించాలని చూస్తున్నాడు సాతాను. ఎవరిని శోధిస్తున్నాడు? ఏకంగా యేసు ప్రభువునే ఆయన వాక్యంతోనే శోధించాలని సాతాను ప్రయత్నిస్తున్నాడు. నా జీవితంలో కూడా సాతానుకు ఆయుధం మరేదో కాదు, దేవుని వాక్యమే సాతానుకు ఆయుధం. అసలు వాక్యాన్ని గ్రహించకుండా మనకు అనుకూలంగా మనం వాక్యాన్ని మార్చేసుకొని మన శోధనలో పడిపోవడానికి కారణం ఎవరో తెలుసా? సాతానే. సాతాను లాలన మాటల చేత నిన్ను శోధింపజేస్తుంది. సాతానుకి దేవుని వాక్యం మనకంటే బాగా తెలుసండి. మనకు తెలిసింది ఇంతే, కానీ సాతానికి చాలా తెలుసు దేవుని వాక్యం. దేవుని వాక్యంలో నుండే నిన్ను శోధించగలడు సాతాను. ఆ శోధనలన్నీ నువ్వు ఎదుర్కొని నువ్వు ఎలా మార్చబడాలో తెలుసా? ఒక నూతన సృష్టిగా నీవు మార్చబడాలి. రండి ఆఖరిగా చూద్దాము లూకాసు వార్త 13వ అధ్యాయం 12వ వచనం. లూకాసు వార్త 13వ అధ్యాయం 12వ వచనం. యేసు ఆమెను చూచి ఆ దయ్యం చేత పట్టి పీడింపబడుతున్న ఆమెను ఏం చేశాడంట ప్రభు? ఆ స్త్రీని చూసిన దేవుడు నిన్ను చూడడా? ఆ స్త్రీని చూసిన దేవుడు ఆయన దృష్టిని నీ వైపుకు మరల్చడా? అంతేకాదంట, రమ్మని పిలిచి చూచాడు, రమ్మని పిలుస్తూ ఉన్నాడు. నీవు ఏ బలహీనతతో ఉన్నావో, నీలో ఏ సాతాను నిన్ను బంధించేసి నీలో తన క్రియలు తను జరిగించుకుంటుందో, నీలో ఉన్న అపవిత్ర ఆత్మలన్నిటిని ప్రభు తీసివేయాలని నీ మీద దృష్టి ఉంచాడంట. నిన్ను చేయి చాపి పిలుస్తున్నాడు. వస్తావా ప్రభు ఎద్దుకు? ప్రభు నిన్ను ఆయన చేయి చాపి పిలుస్తున్నాడంట. ఆమెను చూచి ఆమె మీద కనికరపడి ఆమెను పిలుస్తూ ఉన్నాడు. ప్రభు నిన్ను కూడా చూస్తూ ఉన్నాడు, నిన్ను కూడా పిలుస్తూ ఉన్నాడు, నీ మీద కూడా కనికరపడుతూ ఉన్నాడు. బిడ్డ, వస్తావా దేవుని దగ్గరికి? ఇకనైనా నీ బలహీనతను విడిచిపెట్టి, ఇక్కడైనా నీ పాపాన్ని విడిచిపెట్టి, ఇక్కడైనా నీ బంధకాలను విడిచిపెట్టి నీ జీవితం ప్రభు చేతుల్లో పెడతావా? ప్రభు చేతుల్లో నీ జీవితం ఉంటే చాలా సురక్షితంగా ఉంటుందండి. ఎలా ఉంటుంది? ఒక ఫోన్ ఉంది, ఒక్క నిమిషం మీకు చూపిస్తాను. మీకు నేను ఆ డిఫరెన్స్ కోసం మీకు చూపిస్తాను. ఎలా ఉందండి ఫోను? ఎలా ఉంది? కొత్తదిగా ఉంది, అవునా? ఎందుకు కొత్తదిగా ఉంది? ఎందుకు దీని మీద గీతలు పడలేదు? జాగ్రత్తగా కాపాడుకున్నాను. దీని మీద ఏం వేశాను? కవర్ వేసాను. చూడండి, కవర్ వేసి క్లోజ్ చేశాను. ఇది పాతది అవుతుందా? మళ్ళీ దీని మీద గీతలు పడతాయా? కింద వేసాను, ఇదండి కింద వేసాను. గీతలు పడతాయా? పడ్డాయా? గీతలు పడ్డాయా అండి? ఎందుకు పడలేదు? దీనికి చుట్టూ ఏముంది? కవర్ ఉంది. దీని చుట్టూ ఏముంది? రక్షణ ఉంది. నిన్ను నీవు దాచుకుంటే నీవు సురక్షితంగా ఉంటావు. నీవు ఇట్లా పెట్టుకుంటే దోచబడతావు. నీవు దోచబడిన స్థితిలో ఉన్నావా? దేవుని చేతిలో దాచబడిన వ్యక్తిగా ఉన్నావా? దేవుని చేతిలో నీవు దాచబడితే నీవు ఎన్నటికి నూతన సృష్టే. నీవు లోకం చేతిలో విప్పబడిన వాడవైతే నీవు దోచుకొనబడిన వాడవే. ఒక దైవజనుడు అంటాడంట, డ్రెస్ నీ అడ్రస్ చెప్తుంది. నేను మన డాడీకి వినిపించాను. డ్రెస్ ఏం చేస్తుంది? నీ అడ్రస్ చెప్తుంది. అవునా కదా? ఒక పోలీసు కాకి యూనిఫామ్ వేసుకొని నడుస్తా వెళ్తున్నాడు, మనం ఏమంటాం? ఆయన ఎవరు? ఇంకొకడు తెల్ల చొక్కాయి బ్లూ నిక్కర్ ఒక బ్యాగ్ వేసుకొని వెళ్తున్నాడు, ఏమంటాం? స్కూల్కి వెళ్తున్నాడు అంటాం. అదే పిచ్చి పిచ్చిగా ఇట్లా వేసుకొని రకరకాలుగా మూతికి ఆ రంగులు ఈ రంగులు పూసుకొని తిరిగితే అది సోకు అనుకుంటున్నాం. కానీ ఒకప్పట్లో అలా రెడీ అయ్యి తిరిగేవారిని వేశ్యలు అనేవారు, తెలుసా? అందుకే నీ డ్రెస్ ఏం చేస్తుందంట?
నీ అడ్రస్ చెప్పేస్తుంది. నీ డ్రెస్ ఎవరై ఉండాలో తెలుసా? ప్రభువైన యేసుక్రీస్తు ఆయన వాక్యము నీకు డ్రెస్ అయి ఉంటే నీ అడ్రస్ ఏంటో తెలుసా? హీ ఈజ్ ద వన్. అతనే దేవుని బిడ్డ. అతను దేవుని కొరకు నమ్మకంగా జీవించిన వ్యక్తి, ఎన్ని శోధనలు వచ్చినా దేవుని కొరకు నిలబడిన వ్యక్తి అని నీ గురించి సాక్ష్యం ఇవ్వాలంటే నీ అడ్రస్ యేసుక్రీస్తు అయి ఉండాలి. నీవు ధరించుకోవాల్సిన కవచం యేసుక్రీస్తు అయి ఉండాలి. ఆమెను చూచి జాలిపడి కనికరపడి పిలుస్తున్నాడంట దేవుడు. ఇదిగో నీకు కూడా ఒక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. నీకు కూడా ఒక అవకాశం ఇచ్చి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. వస్తావా దేవుని దగ్గరికి తల్లి? ఎలా పిలుస్తున్నాడో తెలుసా? 2 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. 2 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచెను. మీరు ఇలాగు రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఈ సువార్త వలన మిమ్మల్ని పిలిచాను. ఎందుకు పిలిచాడో తెలుసా? దేని ద్వారా పిలిచాడంటే సువార్త వలన పిలిచాడంట. ఎందుకో తెలుసా? ఆయన మహిమను నీలో ఉంచాలని, ఈ మట్టి శరీరమైన నీలో ఆయన మహిమను ఉంచాలని. ఆయన మహిమను పొందకుండా దేవునికి ఇన్ని నాళ్ళు నీవు అవమానం తెచ్చేవాడిగా ఉన్నావేమో, అవమానం తెచ్చిన దానిగా ఉన్నావేమో. నీ వల్ల నీ ఇంట్లో దుఃఖమే, నీ వల్ల నీ ఇంట్లో బాధలే, నీ వల్ల నీ ఇంట్లో ఒకవేళ సంతోషం లేదేమో. దేవుడు ఈరోజు నీతో అంటున్నాడు, నిన్ను బహుతరములకు నేనేం చేస్తాను? సంతోష కారణంగా నేను చేస్తానని దేవుడు అంటున్నాడు. ఎప్పుడో తెలుసా? నీవు సాతాను బంధకాల్లో ఉన్నప్పుడు కాదు, కానీ ఆ బంధకాలన్నీ నువ్వు తెంచుకొని దేవుని దగ్గరికి నీ పరిగెత్తుకొని వస్తే ఆయన నిన్ను హత్తుకొని ముద్దు పెట్టి కౌగిలించుకొని ఆయన ప్రేమతో మరలా నిన్ను నడపాలని ఆశపడుతూ ఉన్నాడు ప్రభు. వస్తావా దేవుని దగ్గరకు తల్లి? ఓ యవ్వన బిడ్డ, వస్తావా దేవుని దగ్గరకు? ఇంకా ఎన్ని నాళ్ళు ఈ బంధకాల్లో ఉంటావు? ఇదిగో నీ మనోనేత్రాలు గ్రుడితనంతో మూసుకుపోయి ఉన్నాయి. దేవుడు తెరవాలనే పిలుస్తూ ఉన్నాడు. దేవుడు తెరవాలనే నిన్ను చూచాడు, నిన్ను కరుణించాడు, నిన్ను పిలుస్తూ ఉన్నాడు. అవును ప్రభా, ఇన్ని నాలుగు సాతాను బంధకాల్లో ఉన్నాను. నా జీవితం ఓ వంగిపోయిన విశ్వాస జీవితంగా నా జీవితం ఉంది. నేను వంగిపోయి ఉండడానికి వీల్లేదు, కానీ నేను చక్కగా సరి అయిన మార్గంలో నీ కొరకు జీవించాలని ఆశ